ముందుగా కొబ్బరి పచ్చడికి కొబ్బరికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు 5-6 వెల్లుల్లి రెమ్మలు మిక్సీ పట్టుకోవాలన్నమాట. నీళ్ళు వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. తాలింపు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురిమింది వేసేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. పొడి పొడి అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు.